మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పాలల్లో ఎక్కువగా లాక్టోస్ ఉంటుందండి. అండ్ ఈ మధ్య కాలంలో మిల్క్ అనేది మనము సోర్స్ అనేది కరెక్ట్ గా లైక్ మంచి సోర్స్ ఏనా, ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి మీరు నార్మల్ డైరీ మిల్క్ కంటే వీగన్ మిల్క్ లోకి వెళ్ళండి. లైక్ సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఇలాంటి మిల్క్ తీసుకొని మీరు ఈ మిల్క్ ని ఒక్కసారి చేసుకున్నారు అని అంటే ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. గ్లాస్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారు అని అంటే, కాన్సన్ట్రేటెడ్ పెట్టుకున్నారు అని అంటే 1 వీక్ వరకు మీకు ఆ మిల్క్ వస్తుంది. ఎప్పుడైతే మీరు యూజ్ చేసుకుంటున్నారు అని అంటే ఆ కాన్సన్ట్రేటెడ్ మిల్క్ డైల్యూట్ చేసేసుకొని ఎవ్రీడే మీ ఇంటేక్ లో పెట్టుకోవచ్చు. అండ్ టీ, కాఫీ విషయాలకు వస్తే దాంట్లో డైరీ, మళ్ళీ టీ కానీ కాఫీ కానీ డైరీ యాడ్ చేసుకొని, షుగర్స్ యాడ్ చేసుకొని, షుగర్స్ వైట్ షుగర్ అనేది మన బాడీకి చాలా హానికరం అని చెప్పేసి ఈ మధ్య బాగా సర్క్యులేట్ అవుతుంది. ఓన్లీ వైట్ షుగరే కాదు, జాగరీ, బ్రౌన్ షుగర్, అన్ని డిఫరెంట్ షుగర్ సబ్స్టిట్యూట్స్ అనేవి కూడా హానికరమే అండి. మన షుగర్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి వాటితో. సో ఇవి కాకుండా ఈ డైరీ అండ్ షుగర్ మన టీ కాఫీలలో యాడ్ చేసుకోకుండా డైలీ 2 కప్స్ టీ కాఫీ తీసుకోవచ్చు. బట్ అది ఎలా అంటే బ్లాక్ కాఫీ కానీ, బ్లాక్ టీ కానీ, హెర్బల్ టీ కానీ, గ్రీన్ టీ కానీ ఇలాంటివి తీసుకోండి. 1 కప్ 150 ml ఇన్ ఏ డే మీరు తీసుకోవచ్చు. మార్నింగ్ 150 ml అండ్ ఈవినింగ్ 150 ml. బట్ దాంట్లో మీరు నో డైరీ అండ్ నో షుగర్స్ అండ్ షుగర్ సబ్స్టిట్యూట్స్ లేకుండా వీలైతే స్టివియా పౌడర్, అది న్యాచురల్ గా మనకు వచ్చే చెట్టు నుంచి తీసే స్టివియా ఉంటుంది. సో స్టివియా పౌడర్ కానీ, స్టివియా డ్రాప్స్ కానీ, ఇది న్యాచురల్ అండి. ఎలా మెడికేషన్స్, ఇలా టాబ్లెట్స్ ఇలాంటివి చేసినట్లువి కాదు. స్టివియా పౌడర్ వాడుకుంటే షుగర్ సబ్స్టిట్యూట్ గా మీ షుగర్స్ అనేది అంత హై వెళ్ళవు. ఇది కూడా మాకు అవసరం లేదు అని అనుకుంటే ఇంకా చాలా బెటర్. ఒకసారి మీరు ఒక 3 days అలవాటు చేసుకున్నారు అని అంటే కంటిన్యూగా లైఫ్ స్టైల్ బాగుంటుంది. అండ్ మీరు ఒకవేళ కొలెస్ట్రాల్ అందుకు మీకు ఎక్కువ ఉన్నాయి అని అంటే బ్లాక్ కాఫీ తాగితే మీ లివర్ లో కొలెస్ట్రాల్ అనేది కూడా తక్కువ అవుతాయి. ఇది రీసెంట్ స్టడీ ద్వారా ప్రూవ్ అయింది. సో బ్లాక్ కాఫీ ఇంకా చాలా మంచిది డైరీ అండ్ షుగర్ మీ టీ కాఫీలలో యాడ్ చేసుకోవడం కంటే. సో ఇది అలవాటు చేసుకోండి. డెఫినెట్ గా మీ షుగర్స్ అనేది కంట్రోల్లో వస్తాయి. టైమింగ్స్ కూడా అండి, మనం గుర్తొచ్చిన ప్రతిసారి ఏదో టీ కాఫీలు తాగేయటం అనేది జరుగుతూ ఉంటది. ఇలాంటివి కాకుండా మనము మార్నింగ్ టైంలో లైక్ 11 o'clock అండ్ ఈవినింగ్ టైంలో 5 o'clock ఇవి పెట్టుకోండి. చాలా మంది ఫుడ్ తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ దోశతో పాటు టీ కాఫీలు తాగడము చాలా కొంచెం కిక్ ఇస్తుందనో ఏదో పర్టికులర్ రీజన్స్ తో చెప్తూ ఉంటారు. దాని ద్వారా ఎఫెక్ట్ మీ ఐరన్ అనేది, మీ ఫుడ్ లో ఐరన్ కంటెంట్ అనేది ఉన్నింది అని అంటే ఈ టీ కాఫీలు తాగడం వల్ల, కెఫీన్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ మీ ఫుడ్ లో ఒక మంచి న్యూట్రియంట్ వెళ్ళబోయేదాన్ని మీరు ఆపేస్తున్నారు. కాబట్టి ఫుడ్ తిన్న తర్వాత వెంటనే టీ కాఫీలు తాగడం అనేది చాలా అంటే చాలా డేంజరస్. అలాంటివి చేయకుండా స్నాక్ టైంలో మాత్రమే టీ కాఫీ తీసుకోండి. 11 o'clock అండ్ 5 o'clock.